ఈ రోజుల్లో అతిపెద్ద సమస్య పెయింట్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది. ఈ పెయింట్ అనేది ఎందుకు పీల్ ఆఫ్ అవుతుంది? క్వాలిటీ ఇష్యూ వల్ల పీల్ ఆఫ్ అవుతుందా, లేదంటే ఎందుకు? మనం 10 years క్వాలిటీ పెయింట్ అప్లై చేసినా సరే గోడ పైన ఉన్న పెయింట్ సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకి ఎందుకు పీల్ ఆఫ్ అవుతుంది అంటే పెయింట్ కంపెనీస్, పెయింటింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ లో క్వాలిటీ పెయింట్స్ను తయారు చేస్తున్నాయా, లేదంటే మన ఇంటి లోపల ఉన్న సమస్య? ఈరోజు సాధారణ పెయింటింగ్ డిమాండ్ కంటే ప్రజెంట్ మార్కెట్లో 1:10 రేషియోలో ఎక్కువ పెయింటింగ్ డిమాండ్. దీనికి కారణం పెయింట్ క్వాలిటీ ఇష్యూ కాదు, ఇది సర్వీస్ ప్రొవైడర్ లోపం. పెయింటర్స్ పెయింట్ వర్క్ చేయడంలో జరిగే లోపం వలన ఈరోజు 10 years క్వాలిటీ పెయింట్ అప్లై చేసినా సరే 6 monthsలో లేదా 1 yearలో ఈ పెయింట్ అనేది పీల్ ఆఫ్. ఈ సమస్యకి కంప్లీట్ ఎండ్ ఇవ్వడానికి డెక్కన్ క్లాత్ ఇండియాస్ ఫస్ట్ పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్ ని కనిపెట్టింది. 10 years క్వాలిటీ పెయింట్ అప్లై చేసినా సరే మన గోడ లోపల డ్యాంప్నెస్ వస్తే పుట్టితో సహా పెయింట్ అనేది పీల్ ఆఫ్ అవుతుంది. గోడ లోపల చెమ్మ ఉన్నా లేదా గోడ లోపల చెమ్మ వచ్చినా సరే మనం ఎంత మంచి క్వాలిటీ పెయింట్ ఇచ్చినా సరే ఇది పీల్ ఆఫ్ అవ్వడం హాయ్. సో మనం ఒక హౌస్కి పెయింటింగ్ చేయించుకునేటప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే బిల్డర్ లేదా వేరే వాళ్ళు లో క్వాలిటీ పెయింట్ వేశారు, అందువలన ఈ పెయింట్ అనేది ఊడిపోతుంది, ఇప్పుడు పెయింటర్ని పిలిపించి మంచి క్వాలిటీ పెయింటింగ్ చేయిస్తే దీని యొక్క లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది అండ్ 5-6 years వరకు లేదా 10 years వరకు ఇబ్బంది ఉండదని చెప్పి 10 years వారంటీ ఉన్న పెయింట్స్, 10 years లైఫ్ ఉన్న పెయింట్స్ వేపిస్తారు. కానీ ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే ఒక ఇంటికి పెయింటింగ్ చేయించుకునే ముందు మీ యొక్క ఇల్లు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ హౌస్గా ఉందా లేదా ఇది చెక్ చేసుకోండి. మీ యొక్క ఇల్లు వాటర్ ప్రూఫ్ హౌస్గా లేకపోతే మీరు 10 years or 15 years వారంటీ ఉన్న పెయింట్ వేయించినా సరే 1 month 2 monthsలో కూడా ఊడిపోతుంది. మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి మన ఇల్లు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ హౌస్గా ఉందా లేదా? ఫస్ట్ మనకి ఎందుకు వస్తుంది వాటర్, మన ఇంటి లోపలికి ఎక్కడి నుంచి వాటర్ వచ్చే అవకాశం? ఫస్ట్ బాత్రూమ్ నుంచి 95% హౌసెస్లో వాటర్ వచ్చి డ్యాంప్నెస్ లాగా ఫామ్ అయ్యి పెయింట్ ఊడిపోతుంది. నెక్స్ట్ సీలింగ్ నుండి వస్తుంది. థర్డ్ వర్షం పడ్డప్పుడు ఎక్స్టీరియర్ నుండి వాటర్ వచ్చి లోపల ఇంటర్నల్ వాల్స్ డ్యాంప్నెస్ ఏర్పడి పుట్టి మరియు పెయింట్ పీల్ ఆఫ్. అయితే ఎక్కువ శాతం బాత్రూమ్ లేదా బాల్కనీ వాష్ ఏరియా నుండి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? అసలు ఇది ఎందుకు వస్తుంది? కన్స్ట్రక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా టైల్ టు టైల్ మధ్య గ్రౌట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ గ్రౌట్లో 2 types ఉంటాయి, ఒకటి సిమెంటియస్ గ్రౌట్, 2 ఎపాక్సీ గ్రౌట్. మనం 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సిమెంటియస్ గ్రౌట్ తీసుకొచ్చి బాత్రూంలో బాల్కనీ వాష్ ఏరియా ఇల్లు మొత్తం ఇంటి మొత్తం టైల్స్లో సిమెంటియస్ గ్రౌట్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. అయితే మనం రెగ్యులర్గా హాట్ వాటర్ సమ్ టైమ్స్ యాసిడ్తో వాష్రూమ్స్ బాల్కనీస్ వాష్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఆ టైల్ టు టైల్ మధ్య ఉన్న సిమెంటియస్ గ్రౌట్ ఊడిపోయి ఆ టైల్ టు టైల్ మధ్య నుంచి వాటర్ వచ్చి ఫ్లోర్ నుండి అప్ టు 1 feet వరకు చెమ్మలాగా ఏర్పడి మీరు ఎంత మంచి క్వాలిటీ పెయింట్ వేసినా ఆ పెయింట్ అనేది ఊడిపోవడం. దాన్ని అవాయిడ్ చేస్తే అది కంప్లీట్ రూమ్కి స్ప్రెడ్ అవుతుంది, ఇంకా అవాయిడ్ చేస్తే కంప్లీట్ హౌస్కి స్ప్రెడ్ అయ్యి కంప్లీట్ పెయింట్ ఊడిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ పెయింటింగ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క బాత్రూమ్స్ బాల్కనీ వాష్ ఏరియాస్లో కంటిన్యూ వాటర్ ప్రెజెన్స్ ఉంటుంది కనుక ఈ టైల్స్ మధ్య ఎపాక్సీ గ్రౌటింగ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఈరోజు పెయింటింగ్ రిక్వైర్మెంట్ కోసం జనరేట్ అవుతున్న ప్రతి ఒక్క ఎంక్వైరీ 99% కూడా పెయింట్ పీల్ ఆఫ్ అవ్వడం వల్ల మాత్రమే పెయింటింగ్ చేయించుకుంటాం. ఒకవేళ పెయింట్ పీల్ ఆఫ్ అవుతుంది అంటే మాత్రం ఫ్లోర్ నుండి అప్ టు 1 feet వరకు ఇది
100% గ్రౌట్ ఇష్యూ. ఆ గ్రౌట్ కూడా ఎక్కడ చేయించుకోవాలి? కంప్లీట్ హౌస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బాత్రూమ్, బాల్కనీ, వాష్ ఏరియాలో తప్పనిసరిగా చేయించుకోవాలి. నెక్స్ట్, టెర్రస్. మీ యొక్క టెర్రస్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. టెర్రస్ పైన క్రాక్స్ ఎక్కువగా ఉన్నాయా? మీరు పెయింట్ చేయించిన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం లేకపోయినా పెయింట్ చేయించిన తర్వాత అయినా సరే తప్పనిసరిగా క్రాక్లో నుండి వాటర్ వచ్చి మొత్తం సీలింగ్ డ్యామేజ్. అండ్ హౌస్ యొక్క ఎక్స్టీరియర్లో క్రాక్స్ ఉన్నాయో తప్పనిసరిగా వర్షం పడ్డప్పుడు వాటర్ లోపలికి వచ్చి పెయింట్ స్పాయిల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, డ్యాంప్నెస్ని తట్టుకొని నిలబడే పుట్టి లేదా పెయింట్ ఇప్పటి వరకు ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. వాటర్ ప్రూఫింగ్ పుట్టి మనం అప్లై చేసిన కొన్ని రోజులు హోల్డ్ చేస్తుంది తప్ప అది పర్మనెంట్గా దాన్ని డ్యాంప్నెస్ని హోల్డ్ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇంటిని పెయింట్ చేయించుకునే ముందు మీ యొక్క హౌస్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్గా ఉందా లేదా, లేకపోతే తప్పనిసరిగా ఫస్ట్ బాత్రూమ్స్, బాల్కనీ, వాష్ ఏరియాస్ ఎప్పుడు వాటర్ ప్రెజెన్స్ ఉండే ఏరియాస్ కాబట్టి వీటిని గ్రౌట్ చేయించుకోండి. అండ్ టెర్రస్ పైన వాటర్ ప్రూఫ్ కోటింగ్ చేయించుకోండి, ఎక్స్టీరియర్ పైన వాటర్ ప్రూఫ్ కోటింగ్ చేయించుకోండి. ఆ తర్వాత మీరు 3 years క్వాలిటీ పెయింట్ అప్లై చేసినా అది 5 years, 7 years వస్తుంది. ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా మీరు పెయింటింగ్ చేయించినా, ఎంత మంచి క్వాలిటీ పెయింటింగ్ చేయించినా అది 1 year కూడా రాదు. అందువలనే ఈరోజు 10 సంవత్సరాల క్వాలిటీ పెయింట్ అప్లై చేయించినా సరే ఎవ్రీ 6 monthsకి 1 yearకి మళ్ళీ పెయింటింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది కనుక 1:10 రేషియోలో మార్కెట్లో పెయింటింగ్ ఇంత డిమాండ్. ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం ఇవ్వడం కోసమే డెక్కన్ క్లబ్ ఇండియాలోనే మొట్టమొదటిగా పెయింటర్స్ని పిలిపించి వాళ్ళని వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్గా మార్చి వాళ్ళని పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ స్పెషలిస్ట్గా డిజిగ్నేట్ చేసి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మా ఎక్స్పర్ట్స్ మీ యొక్క సైట్ కన్సల్టేషన్కి ఫ్రీగా విజిట్ చేసి అక్కడ వాటర్ సీపేజెస్ ఇష్యూ ఉందా లేదా, ఉంటే ఏది చేయించుకోవడం మ్యాండేటరీ అండ్ చెక్ చేసి చెప్పడమే కాకుండా ఆ తర్వాత పెయింటింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒకటే టీంతో పెయింటింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీస్ని పెయింటింగ్ ప్రైజ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం డెక్కన్ క్లబ్ మాత్రమే పెయింటర్స్ని పెయింటింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్గా మార్చి రెగ్యులర్ పెయింటింగ్ అయ్యే కాస్ట్లోనే వాటర్ ప్రూఫింగ్ కేర్ తీసుకుంటుంది. ఆ తర్వాత పెయింటింగ్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన మీరు 10 years క్వాలిటీ పెయింట్ అప్లై చేస్తే ఎగ్జాక్ట్ 10 years లైఫ్ వస్తుంది. 15 years క్వాలిటీ, 15 years వారంటీ ఉన్న పెయింట్ అప్లై చేస్తే 15 years లైఫ్ అనేది వస్తుంది. అండ్ దీనివలన మీరు ఎంతో టైం సేవ్ చేసుకుంటారు, ఎంతో మనీ సేవ్ చేసుకుంటారు. మా రీసెంట్ సర్వేని బట్టి మేము చేసిన ప్రాజెక్ట్స్లో 8 years వరకు పెయింటింగ్ రిక్వైర్మెంట్ అనేది మళ్ళీ జనరేట్ అవ్వదు. దీనివలన మోర్ దాన్ 50% కన్జ్యూమర్ యొక్క అమౌంట్ని మేము సేవ్ చేయగలం. ఇది కేవలం పెయింటర్స్ని పెయింటింగ్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్గా మార్చి ఒకటే టీంతో వాటర్ ప్రూఫింగ్, ఒకటే టీంతో పెయింటింగ్ చేయడం ద్వారా కన్జ్యూమర్ యొక్క టైం, కన్జ్యూమర్ యొక్క మనీ అండ్ కన్జ్యూమర్కి రేపటి రోజు ఏదైనా సమస్య వస్తే డ్యాంప్నెస్ వచ్చి మేమే ఆ వాటర్ ప్రూఫింగ్ ఇష్యూకి వారంటీ ఇస్తాం, మేమే పెయింటింగ్ కూడా రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మీరు ఎక్కడ కన్సల్ట్ చేసినా వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ వచ్చి మేము వాటర్ ప్రూఫింగ్ మాత్రమే చేస్తామని చెప్తారు, పెయింటర్ వచ్చి పెయింటింగ్ వర్క్ మాత్రమే చేస్తామని చెప్తారు. పర్మనెంట్ వాటర్ ప్రూఫింగ్ చేసేవాళ్ళు పెయింటింగ్ చేయరు, పెయింటర్ ఎప్పుడు పర్మనెంట్ వాటర్ ప్రూఫింగ్ చేయలేదు. వారంటీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారంటీలో పెయింటర్ నాకు సంబంధం లేదంటారు, వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ నాకు సంబంధం లేదు. ఇటువంటి హెడేక్స్ నుంచి బిగ్ రిలీఫ్ అనేది వస్తుంది పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో పెయింట్ పీల్ ఆఫ్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరు పెయింటర్స్ని కాంటాక్ట్ అవుతుంటారు. వాళ్ళ ఏరియాలో పెయింటర్స్ని సెర్చ్ చేస్తుంటారు గూగుల్లో, లేదంటే పెయింటర్స్ నియర్ మీ అని సెర్చ్ చేసి పెయింటర్ని పిలిపిస్తుంటారు. ఆ పెయింటర్ వచ్చి ఈ డ్యాంప్నెస్ ద్వారా పుట్టి ఊడిపోతుంది, ఇదేముంది నేను
వాటర్ ప్రూఫింగ్ కెమికల్తో ఇక్కడ అప్లై చేయడం ద్వారా ఈ క్లియర్ అవుతుంది అని చెప్పి ఒక 300-400 రూపీస్తో వాటర్ ప్రూఫింగ్ కెమికల్ తీసుకొచ్చి ఆడ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అప్లై చేసి దాని మీద పెయింట్ అప్లై చేస్తారు. ఇప్పటి వరకు దాదాపుగా 2000 మంది కస్టమర్లతో మాట్లాడి తెలుసుకుంది ఏంటంటే, పెయింటర్ వచ్చారు, వాటర్ ప్రూఫింగ్ కెమికల్ తీసుకొచ్చి ఇంటీరియర్ నుంచి అప్లై చేశారు, 3 మంత్స్ అయింది, మొత్తం ఊడిపోతుంది, ఇంతకుముందు ఏ విధంగా ప్రాబ్లం ఉందో సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, 60,000 లాస్ అయ్యాము, ₹1,00,000 లాస్ అయ్యాము, 20,000 లాస్ అయ్యాము, అలా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటారు. అయితే ఈ విధంగా జరగకుండా ఉండాలి అంటే మీరు గ్రహించాల్సింది ఒక్కటే, వాటర్ సీపేజ్ ఇష్యూస్ని మనం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి మాత్రమే అరెస్ట్ చేయగలం తప్ప ఇంటీరియర్ నుండి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్, డ్యామ్ ప్రూఫ్ లేదా ఇంకో కోటింగ్స్ అప్లై చేయడం ద్వారా ఇంటీరియర్ నుండి ఎటువంటి సొల్యూషన్ దొరకదు. ఇది జస్ట్ ప్రతి ఒక్క కన్జ్యూమర్ అండ్ కాంట్రాక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారే తప్ప అది సాధ్యమయ్యే పని. అండ్ ఏ పెయింటర్ కూడా పర్మనెంట్గా వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేయలేదు. పెయింటర్ పెయింటింగ్ వర్క్ మాత్రమే చేయగలరు. వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టరే వాటర్ ప్రూఫింగ్ ఇష్యూస్కి పర్మనెంట్ సొల్యూషన్. కానీ మనం తక్కువ బడ్జెట్లో అవుతుంది, పెయింటర్ లోపల నుంచి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అప్లై చేస్తే క్లియర్ అవుతుందని చెప్పారని మీరు ప్రలోభపడి వాళ్ళకి వర్క్ ఇచ్చి ₹1,00,000 లాస్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ సీపేజ్ ఇష్యూస్ వలన పెయింట్ పీల్ ఆఫ్ అవుతే వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అయ్యి వాటర్ ప్రూఫింగ్ ఇష్యూ సాల్వ్ చేసుకోవాలి, పెయింటర్ని ఆ తర్వాత పిలిపించి పెయింటింగ్ వర్క్ చేసుకోవాలి. ఇండియాలోని మొట్టమొదటిసారిగా ఒక పెయింటర్స్ని పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్గా మార్చి వాళ్ళకి మా యొక్క వర్క్షాప్లో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఒకటే టీంతో పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్ పెయింటింగ్ అయ్యే ఖర్చులోనే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ లాస్టింగ్ సర్వీస్ అనే ఎయిమ్తో డెక్కన్ క్లాప్ ద్వారా ఈ సర్వీస్ అనేది స్టార్ట్ చేశాం. కాబట్టి ఫ్రీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కోసం పైన ఇచ్చిన నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు, లేకపోతే www.deccanclub.com ద్వారా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.